నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్ తెలుగు. ప్రజాప్రభుత్వం వస్తే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వాన్ని ఓడించి మరి ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించాం. కానీ మాకు ఏం న్యాయం చేయట్లేదు, కనీసం మేము ఏం పెట్టుకున్న సంక్షేమ పథకాలు అనేది మాకు ఏం రావట్లేము అని వాళ్ళు బాధపడితే ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, చెప్పండి ఏంటి మీ సమస్య? प्रॉब्लम कुछ भी नहीं है भाई। ये क्या है, डबल बेडरूम में खाली आस में रख दे रहे, गरीब के सेंटीमेंट से खेल ले रहे और सेंटीमेंट से ऐसा खेल ले रहे। यहाँ कलेक्टर ऑफिस फिरो या एमआर ऑफिस फिरो तो क्या पर जाके एमएलए के पास कोई आदमी, नॉर्मल आदमी जो सोशल वर्कर रहता తెలుగు जो సోషల్ వర్కర్ ఉంటుంది కదా, ఆయనకి చెప్పినాను. ఆయన చెప్తే ఎవరు పట్టుకోలేదు. అది కేసీఆర్ కూడా వేసినా నేను. కేసీఆర్ది ఇంకోటి ఫస్ట్ అది చంద్రబాబు నాయుడు ఉన్నది కదా, అది కూడా పేపర్ ఉన్నది ఇంట్లో. ఇది ఆరెంజ్ ఉన్నది, ఫోన్ కూడా రాలేదు, ఏం కూడా రాలేదు. ఏం చేస్తున్నా అంటే కార్యకర్తలు ఏమున్నది ఫస్ట్ అని ఆయనకి చూస్తున్నాం. నార్మల్ పబ్లిక్ ఇస్తారు, నార్మల్ పబ్లిక్ కూడా ఓడేస్తారు కదా మీకు. దాన్ని కూడా పట్టుకోవాలా. చిన్న చిన్న పిల్లర్ ఉన్నది, నేను కూడా లేబర్ ఉన్నా, ఎలక్ట్రీషియన్ ఉన్నా. నేను కూడా మా కాలు మీద మొత్తం పలిపోయినది, రాడ్ ఉన్నది మా కాలు మీద. తిరగాల ఇంటి కోసం, అక్కడ తిరగాల, ఇక్కడ తిరగాల. అక్కడ కలెక్టర్ ఆఫీస్లో పడితే కలెక్టర్ ఏం చెప్తున్నా అంటే అది సోషల్ వర్క్ ఉన్నది, అక్కడ చెప్పండి మీరు ప్రాబ్లం అనేది. అక్కడ చెప్తే వస్తారు ఆయన ముఖం చూసి బొట్టులు పెట్టుకుంటారు. నార్మల్ పబ్లిక్ ఎట్లా పోవాలమ్మా? నార్మల్ కూడా రోటీ కపడ మకాన్లో మనకి ఇంటి మంచిగా ఉంటే ప్రాబ్లం మంచిగా ఉంటుంది. మా భార్య కూడా ఫిక్స్ వస్తుంది. జరిగింది, ఫోటో కూడా తీసుకునేది. ఫోటో కూడా తీసుకుని వస్తా అంటే చాలా టైం పడుతుంది, వస్తలేదు. కార్యకర్తల్లో తీసుకుంటారు ఇంట్లో. ఆయన మొత్తం పని చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా అంతే ఉన్నది, కేసీఆర్ కూడా అంతే ఉన్నది. ఏమంటే ఉండడానికి ఆస్తి ఎవరికి ఉన్నది అక్కడనే ఇస్తుంది. రోటీకి కూడా మకాన్లో ఎవరైనా హిందూ ఉన్నదో, ముసల్మాన్ ఉన్నదో, క్రిస్టియన్ ఒక్కటే మాట, దానికి సేఫ్ ఏముండాలంటే ఇంటి ఏదైనా చేస్తే లేబర్ కూడా చేసుకుంటారు, తినుకొని చూసుకుంటారు. ఇంటి లేకుంటే ఇస్తారు కూడా. ఎవరైనా ఆస్తి ఉన్నది అక్కడనే ఇస్తారు. ఎట్లా ఇస్తున్నారంటే అనేకి అరే మనకి పని లేబర్ అంటే ఎట్లా పోవాలా? నార్మల్ పబ్లిక్ ఎక్కడ పోవాలా? ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా మీకు ఓటు ఇచ్చింది. ఎవరైనా ఉంటే పార్టీ తెలుగుదేశం ఉంటే, కేసీఆర్ది ఉన్నదే, అది కాంగ్రెస్ ఉండదు. మనం ఒక ఆశ ఉంటుంది, అరే వస్తే మనకి మంచి జరుగుతుంది. అది కూడా వేసిన మొత్తం ఆయనకి చేస్తే గరీబోళ్ళు ఎక్కడ పోవాలా? చచ్చిపోవాలా? అది రసీ చూసుకొని చచ్చిపోవాలా? చెప్పండి, మీరే న్యాయం చేయండి. ఎందుకంటే భేదభావం చేయకుండా ఎవరన్నా హిందూ ఉన్నది, ముసల్మాన్, సిక్కు ఎవరు ఫాకీలో ఉన్నా, ఫాకీలో అంటే एकदम కష్టం ఎవరు పడుతున్నా ఆయనకి ఇవ్వాలా. మీరు ఆస్తి కూడా ఇస్తారు, సోషల్ వర్కర్ ఆయనకి ఇస్తారు. మీ సర్వే మంచి చేయాలా, సర్వే మంచి చేసి ఆయనకి ఇవ్వాలా. వచ్చింది ఆయన కూడా ఏం చెప్పిన అంతే, అమ్మ వస్తుంది మీకు వస్తుంది చెప్తారు. ఇప్పుడు దాకా ఇగో ఈ చిన్న ఉన్నది పిల్లలు పెద్దగా అయిపోతుంది. ఇంటి కిరాయిలు ఎక్కువ ఉంటుంది. నేను ఎలక్ట్రీషియన్ లేబర్ ఏం చెప్తున్నా, మంచి చెప్పాలి. ఏం లేదు, కూలీ ఉంటే పని, లేకుంటే ఖాళీ తిరగాల. పెద్ద పని రోల్ అంటే చిన్నది అంతే. మాకు ఏం రిక్వెస్ట్ మీకు ఏం చేస్తున్నా అంటే, ఎవరు మాకుంటా ఎవరైనా జరూరత్మంద్ అంటే కష్టపడి ఉన్నది ఆయనకి ఇవ్వాల. మీరు ఆస్తి కూడా ఎవరున్నా ఆయనకి ఇస్తే, అక్కడ నీళ్ళు ఉన్నది భయ్, మా దగ్గర నీళ్ళు లేదు, తాగడానికి పట్టుకోవాలా, పోవాలా, కష్టపడాలా. ఎట్లా చెప్పాలంటే హిందీలో చెప్తా, దేఖే మహినా జాతా చూసాను అంటే మంత్ వస్తుంది. మళ్ళీ రెంట్ కట్టాలా, ఒక భయం ఉంటుంది. రెంట్ కట్టాలా, కరెంట్ బిల్ కట్టాలా, అరే నీళ్ళ పని పైసలు ఇవ్వాలా, అది అప్పులు ఏదైనా కిరాణా షాప్లో ఏదైనా తీసుకుంటే అది ఇవ్వాలా. భార్య చెప్తారు అది మీకు అది ఇవ్వాలంటారు. ఏం బాధ, అది టెన్షన్, గరీబులకి టెన్షన్ ఉండాలకి. ఏమలేదు, మంచి చేస్తారు, అది ఇది చేస్తారు. అరే గరీబులకి చూడాలా, గరీబులకి ఇవ్వాలా. ఎవరు ఇస్తారు గరీబులకి? మీలాంటే ఓట్లు వేయడానికి చలో గరీబోలో మీకు వస్తే ఓటు పినిపిస్తే మీరు వస్తుంది కదా, ఎవరైనా పార్టీ ఉంటుంది. మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి కదా, ఇగో నా ఏమంటే ఒక రామ్సీమ్ ఉన్నది, అక్కడనే వస్తుంది. అరే నార్మల్ పబ్లిక్ ఎట్లా పోవాలా? నార్మల్ కూడా చూడాలా. ఇది మొత్తం ఇది ఉన్నది ఎట్లా చేస్తే, అరే మనం ఎట్లా చెప్పాలంటే రోటీ కపల మకాన్లో గరీబ్లో ఉన్నది ఎక్కువ మంది ఉన్నది. మా ఏజ్ 35-37 ఉన్నది. నేను जब से मैं होश संभाला, जब से किराया बन रहा हूँ, जब से होश संभाला, तो जब से अब तक किसी भी हुकूमत को नहीं देखा हमें घर दिए. सो खाली घर किसको दिए? ఎవరు పార్టీ మనిషి ఎవరు ఉన్నది ఆయనకి ఇస్తారు.
जाति घर वालों को दिए, गरीब आदमी कहाँ जाना? कहाँ जाना गरीब का ना 4-4 बार ऐसे वाले फिर रहे मैंने 8-8 बच्चे हैं बेवा बेकसा हैं हाँ ये घर के लिए हम लोग गरीब लोग कहाँ जाना छोटे छोटे बच्चे लेके इधर से फिर रहे मकानदार किराए को नहीं ठहरे घर खाली कर दो बड़े जाति घर वालों को घर दिए పిల్లలు ఎక్కువ ఉన్నది, రెంట్ ఎక్కువ, నీళ్ళు ఎక్కువ వస్తుంది. ఒక దగ్గర నేను ఉన్న 100 రూపాయలు కూడా ఇవ్వలేదు ఆయన లాక్డౌన్లో. ఇప్పుడు అంటే మాకందరు మంచిగా ఉన్నది. ఫస్ట్ ఒక లాక్డౌన్లో 100 రూపాయలు కూడా ఇవ్వలేదు ఆయన. నేను లేబర్ ఎలక్ట్రీషియన్, అది కూడా చేయాలా, ఇది కూడా మొత్తం అది సబ్బు ఉంటుంది కదా, సబ్బు అట్లా గసింది మాకు. అందరు మొత్తం పైసల వాళ్ళకి ఇస్తే గరీబ్ వాళ్ళు ఎట్లా పోవాలా, ఎట్లా బతుకోవాలా మీరు చెప్పండి. చెప్పండి అమ్మా. ఓటు ఉన్న వాళ్ళకి ఇస్తున్నా అది హిందీ తెలుగు వస్తలేదు మీకు తెలుగు వచ్చా? మీ సమస్యలు ఎందుకు చెప్పండి అమ్మా. ఉన్న వాళ్ళకే వచ్చింది, వాళ్ళకి ఇన్క్వైరీ చేస్తాం ఇస్తామని చెప్పినారు. ఏమి ఇన్క్వైరీ చేస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇన్క్వైరీ చేస్తున్నారు? 4 దినాలు ఇక్కడ ఉంటున్నారు, 4 దినాలు అక్కడ ఉంటున్నా అట్లా చేసుకుంటున్నారు. గరీబ్ వాళ్ళకి ఎట్లా కొల్లులో చూడండి ఎన్ని పేదవాళ్ళకి ఇచ్చామని చెప్తున్నారు కదా. ఎక్కడ ఇస్తున్నారు? పేదవాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, పేదవాళ్ళకి ఎవరికి ఇస్తలేరు. ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? తాళం వేస్తున్నారు. ఇలా వస్తున్నారు చెకింగ్ అంటే వస్తున్నాం మై కొన్ని అన్నం పట్టుకుంటున్నారు, పోతున్నారు, తింటున్నారు. చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ మన ఇంటికి వచ్చి పట్టుకుంటున్నారు. అది కూడా పార్టీ నాయకులు ఎవరో అట్లా వాళ్ళకి అట్లా ఇప్పుడు మాకు ఇస్తా అని ఇన్ని దినాలతోనే అంటాం, ఇన్ని దినాలతోనే తిరుగుతున్నాం. మాకు ఏం వస్తుంది, ఏం వస్తలేదు. చెకింగ్ చేస్తున్నారు అంటున్నారు, ఏం చెకింగ్ చేస్తున్నారు, ఏం చెకింగ్ చేస్తలేరు. కొల్లూరులో చూడండి ఎంత మంది లేరు, లాక్ వేస్తున్నారు, పోతున్నారు. ఆ మెడిమిన్ ఏమో అంటే మెడిమిన్ ఉన్నాడు, ఏమో ఫోన్ చేస్తాడు, ఒక 500 ఏమో ఇస్తాడు, ఏమో వాళ్ళకి ఫోన్ చేస్తాడు, చెప్పేస్తాడు వస్తున్నారు సార్ వస్తున్నారు మీరు రండమ్మా అంటే మళ్ళీ వచ్చి ఇంట్లోనే ఉన్న అట్లా ఉంటున్నారు. అట్లనా 25 ఇస్తా అన్నారు, ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు. 25 200 ఇవ్వలేదు, 25 లెక్క ఇస్తారు. చెప్పింది అది కూడా కరెంట్ బిల్ కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. మాకు కరెంట్ బిల్ ఒక్కటే అయిపోయింది. ఫ్రీ గ్యాస్ కాలేదు, ఇంకా కాలేదు. కాలేదు, కరెంట్ బిల్ ఒకటే అయింది. లేదు, ఏం లేదు, పెన్షన్ లేదు, ఏం లేదు, గ్యాస్ లేదు, ఓన్లీ కరెంటే ఫ్రీ అయింది అంతే. 1 మంది మహిళలను కోటీశ్వరాలు చేస్తా అన్నారు కదా, చేశారా? ఎక్కడ చేస్తే ఇక్కడ ఎందుకు వస్తుండే? ఇల్లు చేస్తే అమ్మకాల్లో ఇల్లు ఉంటే చాలు. ఇల్లు పెద్ద పని అంటే ఇల్లు, సొంతం ఇల్లు ఎవరైనా గరీబోలు ఉన్నది అన్నకి ఇస్తే చాలు, ఇల్లు చాలు. ఎందుకంటే మనకి రోటీ కపల మకాన్లో అన్నం కొంచెం నీళ్ళు ఉంటే అది కూడా తినుకొని సాయం కాదు. ఎందుకంటే మంత్లో అర్థం డేట్ వచ్చి అది డేట్ కట్టాలంటే భయం అవుతుంది. అది చాలా ప్రాబ్లం తీయాలి. ఫస్ట్ ఎవరొద్దు మాకు ఇల్లు ఇస్తే ఎవరెవరైనా ఉన్నది, అది చిన్న పిల్లలు ఉన్నది, అది చిన్న పిల్లలకి మనకి ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తే సార్ అంతే. మాకు రిక్వెస్ట్ అదే, మాకు ఏం లేదు. ఎందుకంటే మాకు బాధ ఎట్లా ఉన్నది, ఎవరైనా కార్యకర్త అంటే ఫస్ట్ ఆయనకి అరే నార్మల్ పబ్లిక్ కూడా వేసినా మీకు ఒక టెన్షన్ ఒక ఉమ్మీద్లో వేసినా మీకు అరే మాకు కూడా వస్తుంది, ఈయన చేస్తారు. కేసీఆర్ అయినా ఏం చేసినా ఆయన కూడా ఆస్తి ఉన్నా కూడా వేసిన, మళ్ళీ ఈయన ఏం చేస్తారు చెప్పండి మీరు. ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అని మాకు ఏం లేదు అన్న, ఎవరైనా చేయని అన్న లక్ ఉన్నది అట్లా ఏం కాదు. మగర్ చేసే వాళ్ళు వస్తే అదే ఫస్ట్ ఎవరికి వ్యవహారం కూడా అందరికి మంచిగా చూసుకుంటే అదే మంచిది. కేసీఆర్ కూడా మంచి చేసింది, అట్లా ఏం కాదు. ఆయన కార్యకర్త మంచి చేయాలి. కేసీఆర్ కూడా బెస్ట్, అవి ఈయన కూడా ప్రూఫ్ చేసుకోవాలా బెస్ట్. ఏం రేవంత్ రెడ్డి అన్న కూడా మా గరీబులకి ఇట్లా ఇల్లు ఇస్తారే, నేను కూడా అరే అన్న వచ్చింది ఒక దగ్గర ఉండ దేవుడు కూడా అరే అన్న ఉన్నది అక్క, నేను కూడా నమాజ్ చేస్తే దువా చేస్తే ఆయన చేస్తారు, అరే ఉన్నది అన్న న్యాయం చేసింది అట్లా ఉంటుంది అన్న. రోటికల మకాన్లో చూసి అంత మంత్ ఒక డేట్ వస్తుంది, అరే ఇవ్వాలా, అది ఇవ్వాలా. అది లేబర్కి ఎవరు వాల్యూ లేదన్న, ఉంటే ఆస్తి ఎవరిది ఉన్నది అంతే వాళ్ళి, దానికే వాల్యూ. లేబర్ కూడా మంచిగా ఉన్నది. నేను కూడా పని చేసేది ఒక పోలీస్ అయినా పని చేసిన, ఆయన ఏం చేసిన మొత్తం పని ఫస్ట్ ఫ్లోర్ 1 ఫ్లోర్ వైరింగ్ చేసిన మొత్తం ఫస్ట్ 2 బోల్ట్ పట్టాలా. ఆయన ఏం చెప్పింది, నేను టేప్లెట్ కోసం చెప్పిన ఆయనకి పడిపోయినా మాకు ఏమీ లేదు అట్లా చెప్పిందా. మా మొత్తం మజాక్ చేసిన అన్న, ఎట్లా చెప్పాలా, మా మీద ఎంత బాధ ఉన్నది దేవుడికి తెలుసు, మాకు తెలుసు. అదా తప్పు చేసి అరే పురుగులు తప్పు చేసింది, అరే అన్న అందరికీ ఒకటమ్మా నా చూసుకోవాలా అన్న, అంతే ఉన్నది బాధ. లేబర్ కూడా చూసుకోవాలా, లేబర్కి మంత్లో కట్టాలా, పిల్లలు ఉన్నది, భార్య ఖర్చా, బండి ఖర్చా,
ఆయన కుట్ర అక్కడ జరిగి రాడు ఉన్నది మా కాలు మీద రాడు ఉన్నది పడిపోయినాను మంచి ఈ దునియా ఎట్లా ఉండేనంటే వస్తున్నానికి మీ దగ్గర చాయ్కి వస్తుంది పైసలు అన్న మేమే మంచి అరే లేబర్ కూడా ఉన్నది లేబర్ కూడా ఇవ్వాలా ఆ కేసీఆర్ అన్న ఏం చేసినా అంటే మొత్తం ఆయనకి భరోసా మీద కేసీఆర్ అన్న బెస్ట్ ఇది కూడా ఈయన కూడా ప్రూఫ్ చేసుకోగలరా రేవంత్ రెడ్డి అన్న పేదలకి ఎవరికి ఉన్నది బాధ ఆయనకి ఇస్తే అరే నువ్వు కూడా బెస్ట్ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినాయి సరే ఈయన రోల్ ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నది ఆయన ఇవ్వాలా ఆయన ఏమి ఇవ్వాలా అంటే పేదలు కూడా ఎవరిలో ఉన్న బాధది ఉన్నది ఆయనకి ఇవ్వాలా ఆయన కార్యకర్త ఎప్పుడు వస్తుంది ఆయన దగ్గర పైసలు వస్తుంది లేబర్ వస్తలేదు లేబర్కి ఎట్లా కట్టాలంటే అరే ఇవాళ పోతే రాషన్ వస్తుంది ఇవాళ నూనెకి వస్తుంది చామల్కు ఆత పైసా చూస్తా ఉంది లేబర్ జెండాలకే నెప్పిడతానన్న చుట్టి మారుతా ఉన్నాయి అప్పుడు ఉంటుంది అప్పుడు ఓడిస్తారు అది ఉంటుంది ఒక మనసు మీద ఒక బాధ ఉంటుంది ఎవరైనా చేస్తే మనకు వస్తుంది ఒక ఆశ ఉంటుంది అది ఆశ మీద పోతే మన హర్ట్ అవుతుంది అరే దేవుడా ఏమైనా ఇందా ఈయన కూడా చేసారు ఈయన కూడా మోసం చేశాను అన్న నువ్వే ఉన్నది ఇప్పుడు అంతే ఒక మంచిది అంటే అది కబర్ లాస్ట్ మూమెంట్లో అదే మంచిగా ఉన్నది దాంతో కూడా మళ్ళా కయామత్ దగ్గర ఆషర్కి మదాన హిసాబ్ ఉండాలి అక్కడ 70 మెంబర్ వస్తుంది దాంతో కూడా బతుకోవాలకి 40 years 50 years అంటే అన్న వాళ్ళకి చేసుకోవాలా పేదలకి గరీబ్ కూడా వేయాలి పైసలకి వాళ్ళకి చేస్తే తప్పన్న అది మాకు ఏం రిక్వెస్ట్ ఏమున్నాయంటే మా మీద ఎట్లా ప్రాబ్లంలో గరీబోలు లేబర్లు ఉన్నాయి ఆయనకి చూడండి ఆయనకి కూడా ఇవ్వండి అదే మాకి రిక్వెస్ట్ ఎవరు పెద్దది చిన్నది అట్లా ఏం లేదు మొత్తం దేవుడే మంచి మనం కూడా దేవుడే మంచి మగర్ నిజాయంగా इंसाफ करो आप बस उतनी बात है एक रिक्वेस्ट है अस्सलाम वालेकुम